విశాఖలో రెండో రోజు ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. 3 చోట్ల సోదాలు చేస్తోంది ఏసీబీ. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మధురవాడ, పెద్దగంట్యాడ, సూపర్ బజార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. సిబ్బంది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విశాఖలో రెండో రోజు కొనసాగుతున్న ఏసీబీ సోదాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి ఖాజాతో మాట్లాడి తెలుసుకుందాం. ఖాజా, విశాఖలో మధురవాడ, పెద్దగంట్యాడ, సూపర్ బజార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తనిఖీలు కొనసాగుతున్నాయి కదా, ఎలాంటి అక్రమాలు బయటపెడుతున్నారు అధికారులు? ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ సోదాల భాగంగా రెండో రోజు విశాఖలోని 3 చోట్ల సోదాలు కొనసాగిస్తున్నారు. ఈరోజు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అర్ధరాత్రి వరకు నిన్న జరిగే ఈ సోదాలు అయితే ఈరోజు మళ్ళీ మరోసారి కార్యాలయ సిబ్బంది సమక్షంలోనే తాళాలు తెరిచి ఏసీబీ అధికారులు లోపలికి వెళ్ళారు. అసలు ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల వేదికగా జరుగుతున్న అవినీతి వ్యవహారాలు, అక్రమాలు పూర్తిగా కూపీలాగి బయటపెట్టే పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు చూడొచ్చు, డీఎస్పీ రమణమూర్తి ప్రత్యేకంగా ఈ కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్న దాదాపుగా 90కి పైగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కక్షిదారులకు ఇవ్వని డాక్యుమెంట్లు కూడా గుర్తించారు. అవి ఎందుకు కక్షిదారులకు మళ్ళీ రిటర్న్ హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఏంటి, లోపల ప్రైవేటు వ్యక్తులు ఎందుకు ఉంటున్నారు, ఇక్కడ ఆన్లైన్ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఉన్నా సరే లోపల ఎందుకు నగదు ఆ స్థాయిలో ఉంటుంది, ఎందుకు వ్యవహారాలు జరుగుతున్నాయి అనేది ప్రధానంగా ఏసీబీ దృష్టి సారించింది. ఎందుకంటే గతం నుంచి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ తెచ్చిన తర్వాత దాదాపుగా ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి అంటే నగదు లావాదేవీలు డైరెక్ట్గా హ్యాండ్ టు హ్యాండ్ అనేవి పూర్తిగా తగ్గిపోయాయి. ఆ తర్వాత పరిస్థితులు ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో ఆరా తీసేసరికి ఏసీబీకి భారీగా ఫిర్యాదులు అందాయి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫిర్యాదులు అందాయి. దీంతోపాటు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు జరుగుతున్న అవినీతి వ్యవహారాల్లో అక్రమ కార్యకలాపాలపై ఏసీబీ దృష్టికి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. దాదాపుగా విశాఖలోని 3 చోట్ల ఒకవైపు ఈ జగదాంబలోని జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం, అలాగే పెద్దగంట్యాడలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు ఈ మధురవాడలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇందులో దాదాపుగా సిబ్బంది అందరి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు దాన్ని సీజ్ చేశారు. ప్రధానంగా అంటే లోపల ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఎంత, వాళ్ళకి ఈ సిబ్బందికి ఉన్న సంబంధం ఏంటి, డైరెక్ట్గా చేతికి బై హ్యాండ్ కక్షదారులకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎందుకు వెళ్తున్నాయి అనేది ప్రధానంగా ఏసీబీ చేస్తున్న ఇన్వెస్టిగేషన్. ప్రధానంగా ఇప్పటికే దాదాపుగా ఆ పార్టీలకు అందించని రిజిస్టర్డ్ డాక్యుమెంట్లని దాదాపుగా 90కి పైగా ఈ కార్యాలయంలో గుర్తించారు. అవి ఎందుకు ఆయా కక్షదారులకు ఇవ్వలేదు, ఎందుకు వాళ్ళ కక్షదారులు నిజంగా వచ్చి ఆ డాక్యుమెంట్లు తీసుకెళ్ళలేదా, లేకపోతే ఏదైనా ఇంకా ఆశించి ఆ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొంత మొత్తంలో పర్సెంటేజ్ తీసుకునే వారికి ఇచ్చేందుకు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారా, కారణం ఏంటనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ చేయాల్సి ఉంది. మరోవైపు ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఒక పార్టీ ఒక ల్యాండ్ కానీ ఒక ఆస్తి కానీ రిజిస్ట్రేషన్ చేయించడానికి వస్తే వాళ్ళు నేరుగా డాక్యుమెంట్ రైతుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు స్వయంగా ఇక్కడ ఎంత రిజిస్ట్రేషన్ ఛార్జీ ఉంటుంది ఆ పర్సంటేజ్ ఆధారంగా వాళ్ళే డైరెక్ట్గా నగదు తీసుకొని వాళ్ళే స్వయంగా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళే డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి దానికి అనుగుణంగా వాళ్ళు కొంత కమిషన్ కూడా తీసుకొని ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టు కూడా ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఆ సెల్ ఫోన్లను నిన్న ఏదైతే ఈ జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 6 ప్రైవేట్ వ్యక్తులను గుర్తించి వాళ్ళ సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. దీంతోపాటు ఈ కార్యాలయంలో ఉన్న సిబ్బంది సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. మొత్తం మిగతా 2 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా అదే పరిస్థితి. అయితే ఆ డిజిటల్ పేమెంట్స్ అంటే ఈ డైరెక్ట్గా ఈ ప్రైవేట్ వ్యక్తుల నుంచి సబ్ రిజిస్టర్ అకౌంట్లకు ఎటువంటి లావాదేవీలు జరుగుతున్నాయి, ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో డైరెక్ట్ కక్షిదారులు కాకుండా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఎందుకు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని ప్రధానంగా ఏసీబీ అధికారులు కూపీలాగుతున్నారు. ఆ డేటాను ఏదైతే సెల్ ఫోన్ ద్వారా వచ్చిన డేటాను ఏదైతే వాటిని పరిశీలిస్తున్నారు. రైట్ కాజా.